బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత వారం రోజుల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా కార్నర్ మీటింగులు, బహిరంగ సభలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. దీంతో దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దానంకు మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత వారం రోజుల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా కార్నర్ మీటింగులు, బహిరంగ సభలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. దీంతో దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దానంకు మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఇక అనంతరం సాయంత్రం వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి మరింత సమాచారం ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నట్టున్నారు ఎన్నికల సందర్భంగా. రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు తెలంగాణలో గెలవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం 17కు 14 సీట్లు కంపల్సరీగా కైవసం చేసుకోవాలని చెప్పి కూడా సుడిగాలి పర్యటనలో భాగంగా ఇవాళ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా కూడా మడికొండలో నిర్వహిస్తున్న ప్రజా ఘర్షణ సభలో కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకైతే రానున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సభా స్థలాలు అనే సభ మొత్తానికైతే ఫుల్ అంటే సభా స్థలంలో కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి దానికి సంబంధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సభా స్థలాన్ని కూడా, ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. దీనికి భారీ బందోబస్తు నడుమ కూడా వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా ఇవాళ మొత్తానికైతే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కూడా సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ ఆధ్వర్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎలిప్యాడ్ లో రావడం జరుగుతుంది. ఆ ఎలిప్యాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ గేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ మడికొండలో జరిగే భారీ ప్రజా ఘర్షణ సభకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రాకతో మొత్తం కాంగ్రెస్ జోష్ అయితే నింపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో గెలిచి కూడా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా వివరిస్తున్న పరిస్థితి ఉన్నది. అప్పటికి కడియం కావ్యకు కూడా పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతో కూడా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ సీట్తో ముడుచుకొని కూడా ఇవాళ కాంగ్రెస్ జోష్ అయితే నింపుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కొరకైతే ఆహర్నిశలు కష్టపడుతూ కూడా ఇప్పటికే 3 ఎమ్మెల్యేతో పాటు కూడా ఇన్ఛార్జి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు చాలా వరకు కూడా ఇవాళ సక్సెస్ఫుల్ చేసుకోవాలి సభనని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలను ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఉపన్యాసాన్ని వినడానికి అయితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, చాలా వరకు అయితే మా కార్యకర్తలు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సుమారు 1,00,000 పై చిలుకు కూడా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ బహిరంగ సభకు అంటే ప్రజా గర్జన సభకు అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కావ్య గెలుపే మద్దతుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక జోష్ నింపే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే స్వామి, ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ పార్టీలకి ప్రధాన పోటీ నడుస్తుంది, ఏది ఎడ్జిలో ఉండడానికి అవకాశం ఉన్నట్టుంది, మీ దగ్గర సమాచారం ఉందా? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 ప్రధాన పార్టీలు అయితే 3 ప్రధాన పార్టీలు అనగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అయితే 3 ప్రధాన పోటీలు ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాత్రము కాంగ్రెస్, బీజేపీ కూడా వరంగల్ పార్లమెంటు అభ్యర్థులకైతే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిటీ అంటే అర్బన్ అంటే
గ్రేటర్ వరంగల్ ను అనుకొని కూడా కొంత మేరకు బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ అయితే కాంగ్రెస్ కు గట్టి పోటీనివ్వనున్న నేపథ్యం అయితే ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు వచ్చినా, ఏ పార్టీ అభ్యర్థులు వచ్చినా మాత్రం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య మాత్రము గెలుపు ఖాయమని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జోష్ చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రధానంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్యన తీవ్రంగా పోటీ ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ స్వామి.